జైరాం హత్యకు ముందు ఏం జరిగింది? జైరాంను రాకేష్ రెడ్డి ఎలా ట్రాప్ చేశాడు? ఎక్కడికి తీసుకెళ్లి ఎలా చంపేశాడు? రాకేష్ ఇంటి నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందిస్తారు. జైరాం హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయాలను చూస్తుంటే పోలీసులే దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఏదైతే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏ విధంగా అయితే హత్యలు చేస్తారో అదే మాదిరిగా జైరాంను రాకేష్ హత్య చేసినట్లుగా పోలీసులు తెచ్చారు. ఏదైతే జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 10లో జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనమున్న ఈ ఇంట్లోనే జైరాంని దాదాపు 19 గంటల పాటు రాకేష్ రెడ్డితో పాటు మరొకరు కలిసి తీవ్రస్థాయిలో చిత్రహింసలు గురి చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే జనవరి 30వ తేదీ నుంచి ఏదైతే జనవరి 31వ తేదీ వరకు కూడా దాదాపుగా 19 గంటల పాటు జైరాంని ఈ ఇంట్లో ఉంచేసి తీవ్ర స్థాయిలో చిత్రహింసలు గురి చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ ఇంటికి జైరాం ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా తీసుకొని వచ్చారు అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం పూర్తిగా ఇప్పటికే అటు నందిగామ పోలీసులు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే జైరాంని రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో ట్యాప్ చేశాడు. ఏదంటే ఒక యాంకర్ రీనా అనే పేరుని ఒక స్పెసిఫిషియస్ ఒక నకిలీ పేరుతోటి రీనా అనే ఒక యాంకర్ పేరుతోటి అటు జైరాంకి చాటింగ్ చేయడం జరిగింది. ఒక నెంబర్ నుంచి జైరాంకి గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చాటింగ్లు చేస్తూ పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రీనా పేరుతోటి ఇక్కడ ట్రాప్ చేసి జైరాంని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో జైరాం ఈ ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ ఇంటికి చేరుకున్న తర్వాత వెంటనే ఈ ఇంట్లో రాకేష్ని చూసి జైరాం ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అయితే ఇక్కడ రీనా ఉంటుంది, రీనాతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఊహాగానాలతోటి వచ్చిన జైరాంకి ఇక్కడ రాకేష్ కనబడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ తర్వాత తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి జైరాం చెప్తున్నప్పటికీ అటు రాకేష్ వెంటనే ఈ జైరాం తీసుకెళ్లి ఒక గదిలో బెడ్రూమ్లో బంధించి వేశాడు. తనకు రావాల్సిన డబ్బుల్ని వెంటనే ఇప్పించకపోతే నిన్ను ఏదో ఒకటి చేస్తానని చెప్పి జైరాంని భయపెట్టాడు. అయితే జైరాం మాత్రం డబ్బులు ఇప్పుడు ఇచ్చేది లేదు, తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పి పదే చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా జైరాంని దాదాపుగా జైరాంని 19 గంటల పాటు ఈ ఇంట్లో పెట్టేసి డబ్బుల కోసం తీవ్రస్థాయిలో చిత్రహింసలు పెట్టేసి ఛాతిపైన అటు మెడపైన పుట్టపైన తీవ్రస్థాయిలు కూడా అటు రాకేష్ జైరాంను కొట్టడం జరిగింది. అయితే అప్పుడు కూడా జైరాం చనిపోకపోవడంతో జైరాంని ఏదైతే సఫికేషన్ ఏదైతే దిండుతోటి ముఖం పైన అదుపు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి అతన్ని జైరాం చంపినట్లుగా పోలీసులో విచారణ తేలింది. అయితే 19 గంటల పాటు తీవ్రస్థాయిలో చిత్రహింసలు గురి చేసిన తర్వాత 31వ తేదీ ఏదైతే 10 గంటల సమయంలో 10 నుంచి 12 గంటల సమయంలో జైరాంని ఊపిరాడకుండా చేసి అటు రాకేష్ రెడ్డి చంపడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం వరకు డెడ్ బాడీని ఇక్కడనే ఉంచేసి సాయంత్రం 5 గంటల సమయంలో ఈ డెడ్ బాడీని జైరాం అయితే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సమయంలో ఈ డెడ్ బాడీని ఇక్కడ నుంచి ఏదైతే 2 కార్లలో అటు రాకేష్ రెడ్డి మరొక డ్రైవర్ని ఎంగేజ్ చేసిన 2 కార్లలో జైరాం రెడ్డి డెడ్ బాడీని ఇక్కడ నుంచి అటు విజయవాడకు తరలించారు. అయితే దీనికి సంబంధించిన అన్ని సీసీ ఫుటేజ్ ఇప్పటికీ అధికారులు కలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూసినట్లయితే జైరాంని హత్య చేసేందుకు ప్రధానంగా రీనా అనే ఒక అమ్మాయిని వలగా పన్ని ఏదైతే ఆ అమ్మాయి పేరు చెప్పి వలగా వేసి జైరాంని ఇంటికి రప్పించి ఇక్కడ హత్య చేసి తర్వాత డెడ్ బాడీని తీసుకువెళ్ళి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ పడవేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలతో పాటుగా సిక్కా చౌదరితో ఉన్న వ్యవహారమే ప్రధానంగా ఈ హత్యకు దారి తీసిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ అటు రాకేష్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ అదుపు పెట్టుకుని దాదాపుగా 3 రోజుల నుంచి విచారించడం జరిగింది. అయితే రాకేష్ రెడ్డి వ్యవహారం చూసినట్లయితే అదొక పెద్ద క్రిమినల్. గతంలో కూడా చాలాసార్లు కూడా పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఒక పార్టీకి సంబంధించి అతను కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆ పార్టీలో కొంతమందికి టికెట్ ఇప్పిస్తాను అతను డబ్బులు వసూలు చేయడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అతను డబ్బులు వసూలు చేశాడు. కొంతమంది పోలీసులు అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఈ హత్య జరిగిన తర్వాత నగర శివారు ప్రాంతంలో ఉన్న ఒక ఏసీపీ ఫోన్ చేసి తమ ఇంట్లో చిన్న ఘర్షణ జరిగింది, ఘర్షణలో ఒకరు చనిపోయారు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి సదర్ పోలీస్ అధికారి ఒపీనియన్ కూడా అతను తీసుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఒక పోలీస్ అధికారి హైదరాబాద్ నల్లకుంట సంబంధించిన ఒక పోలీస్ అధికారిని బదిలీ పడింది. మరొక ఏసీ పైన అటు విచారణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంలో ఎవరైతే పాత్ర ఉందో వాళ్ళందరిపైన
ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఏదైనప్పుడు కూడా రాకేష్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇంటి నుంచే పూర్తి స్థాయిలో అటు జయరాం హత్య జరిగిందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పటికే ఇంటిని కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇంట్లోకి ఎవరు అనుమతించట్లేదు. మరోవైపు చూసినట్లయితే ఈ నందిగామ పోలీసులు ఇప్పటికీ 4 పోలీసు అధికారులు ఇక్కడ మకాం వేసి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలను సేకరిస్తున్నారు. కెమెరా పర్సన్ రామ్మతో రమేష్.